ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి మరొక 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అనేక కాంట్రవర్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా ప్రజల దృష్టిలోకి రావటం, అనేక సార్లు కొన్ని వాస్తవాలు కూడా బయటికి రావటం అనేటటువంటిది గడిచిన 4-5 రోజుల్లో మనం చూస్తున్నటువంటి అంశాలు. దానిలో ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్ టీడీపీకి సంబంధించిన వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతూ ఈవెన్ యాజ్ ఆన్ టుడే ఇవాల్టి రోజు వరకు కూడా 147 నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కంటే 5% ముందంజలో ఉన్నారు. సో అక్కడి నుంచి కనీసం 3% కనుక మీరు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి మాట చెప్పటం. సో 147 నియోజకవర్గాలు కాకుండా మరొక 28 నియోజకవర్గాల్లో కనుక మనం చూస్తే ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల ప్రాంతాల్లో ఉండేటటువంటి నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ పార్టీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో ఉన్నారనేటటువంటి వాస్తవాన్ని చెప్పటం. ఇవన్నీ కూడా ఇంతవరకు 50 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం దిగబోతోంది, ఇక రాబోయేటటువంటి ప్రభుత్వం మనదే అనేటటువంటి మాటని పదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధాల రూపంలో ప్రచారం చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ చెప్పినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడిపోతుందో తేలిపోయినటువంటి అంశం. అంటే రాబోయేటటువంటి రోజుల్లో 150 సీట్ల పైచిలకు వైసీపీ పార్టీకి లభిస్తాయని, జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని, మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి మాట వైసీపీ మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ గ్రూప్ ఏదైతే మరొక గ్రూప్ ఉందో ఆ గ్రూపు కూడా జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక వీడియో ద్వారా బయటికి రావటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలవరపెట్టేటటువంటి అంశం. కలవరపెట్టేటువంటి ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటిది వాస్తవాల్ని మరొక రూపంలో బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. కోమటి జయరాం అనేటటువంటి వారి ఎన్ఆర్ఐ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి అంశం అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేసింది. వారు మన సమావేశంలో వారు మాట్లాడుతూ అక్కడ కూర్చున్నటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తూ, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ దేశాలలో ఉండేటటువంటి వారి యొక్క ఎన్ఆర్ఐ విభాగం, ముఖ్యంగా అమెరికా అనేటటువంటి దేశంలో ఉండేవారందరూ కూడా గడిచినటువంటి 2 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిష్టవేసి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో కోమటి జయరాం అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మనం వెళ్ళి చూసినప్పుడు అనేక మంది వెధవలు మనకి ఓటు వేయటం లేదనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది. సో అంచేత ఈ వెధవలందరూ కూడా మనకి ఓటు అయినటువంటి నేపథ్యంలో వారిని మనం అనుకూలంగా ఏ రకంగా మార్చుకోవాలనేటటువంటిది అది మన యొక్క తెలివితేటల మీద డిపెండ్ అయ్యేటటువంటి అంశం అనేటటువంటి మాట వారు మాట్లాడింది స్పష్టంగా అందరూ కూడా వీడియోలో విన్నటువంటి నేపథ్యం. సో వారు విదేశాలకు వెళ్ళిపోయినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదే రకంగా భారతదేశాన్ని కాదనుకుని కేవలం డబ్బు సంపాదన అనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో బయటకు వెళ్ళిపోయినారు. సో బయటకు వెళుతూనే భారతదేశంలో మనకి ఉద్యోగ అవకాశాలు లేవు, మన యొక్క ప్రతిభని గుర్తించినటువంటి దేశం భారతదేశం కాదు, బయట దేశాలు అనేటటువంటి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రవచనాలు మాట్లాడచ్చు, కానీ వాళ్ళ భారతదేశంలో వారి యొక్క శక్తియుక్తులు కానీ శక్తి సామర్థ్యాలు కానీ దేశం యొక్క పురోగతికి ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయనటువంటి వ్యక్తులందరూ కూడా భారతదేశంలో ఉండేటటువంటి ఎన్నికల వ్యవస్థని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారనేటటువంటిది వారు మాట్లాడిన ఆ మాటల ద్వారా అర్థమవుతోంది. ఏంటి వారు మాట్లాడినటువంటి మాటలు? భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వాళ్ళందరూ కూడా వెధవలనేటటువంటి మాటతో సంబోధించటం అంటే ఒక చులకనైనటువంటి అభిప్రాయం, ఒక రకమైనటువంటి దీంతో ఒక అనకూడనటువంటి ఆ శబ్దాలతో అడ్రస్ చేయటం. సో తనకి ఓటు వేయని వ్యక్తులందరూ కూడా ఒక రకమైనటువంటి నీచ
కేటగిరీకి సంబంధించిన వాళ్ళుగా పిక్చరైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం. దానితో పాటుగా అసలు మొత్తం ప్రపంచంలోనే మన దగ్గరే చాలా తెలివితేటలు ఉన్నాయి. సో మనం అందరం కూడా వీళ్ళని మార్చేటటువంటి దానికి మన శక్తియుక్తులు ఉపయోగించాలి. అదే రకంగా ఒక్కొక్క కుటుంబానికి 2-3 లక్షలు కనుక ఖర్చు పెట్టిన రోజున తప్పనిసరిగా ఈ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎన్నికల వ్యవస్థ మీద మరొక రకమైనటువంటి అభాండం. భారతదేశంలో ఉండేటటువంటి ఎన్నికల వ్యవస్థ అంతా కూడా డబ్బుతో కొనేటటువంటి వ్యవస్థగా మాత్రమే మారిందనేటటువంటిది ఒక మాట మాట్లాడటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులకి అమ్ముడుపోతారనేటటువంటి ఒక నీచ సంస్కృతితో, ఒక గర్వంతో మాట్లాడినటువంటి మాటలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికలు అనేటటువంటిది పేదవారికి పెత్తందారికి మధ్యలో జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం అనేటటువంటి మాట. ఈ పెత్తందారి మాటలందరూ కూడా, అంటే వెధవలందరూ కూడా మనకి ఓటు వేయటం లేదు, లేదా మనకు ఓటు వేయనటువంటి వాళ్ళందరూ వెధవలే. వాళ్ళందరినీ కూడా డబ్బుతో మేనేజ్ చేయాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులందరి దగ్గర ఉందనేటటువంటి అనకరకమైన పొగరు. సో పొగరుతో రేపు రాబోయేటటువంటి రోజుల్లో మిగిలినటువంటి 30 రోజుల కాలంలో అందరినీ డబ్బుతో కొనండి, వేల కోట్ల రూపాయల డబ్బు సంచయలు నింపండి. సో భారతదేశ ఎన్నికల వ్యవస్థ అంతా కూడా అవినీతితో నిండిపోయింది. ఇక్కడ ఎన్నికల వ్యవస్థని పర్యవేక్షించేటటువంటి అధికారులు అందరూ కూడా డబ్బులకు అమ్ముడిపోయేటటువంటి వ్యక్తులు అనేటటువంటి రీతిలో మాట్లాడటం తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అంశాలు. సో గడిచినటువంటి కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే రకమైనటువంటి స్ట్రాటజీలను అమలు చేయటం. అందుకనే వారి పుత్రరత్నం పదే బయట దేశాల్లో, ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అనేటటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ పదంలో వాళ్ళందరినీ అడ్రస్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్రలు చేయటం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేయటం. సో ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేసుకుని మనకు ఓటు వేయనటువంటి వ్యక్తులకు కూడా మనకే ఓటు పడేటట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తప్పులేదు ఆ మాటలు. కానీ మనకి ఓటు వేయనటువంటి వ్యక్తులందరూ వెధవలుగా మాట్లాడటం, బూతు మాటలు ఉపయోగించడం వారి మీద, అదే రకంగా వాళ్ళని డబ్బుతో పర్చేజ్ చేద్దామని చెప్పడం. సో మన అందరి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇదే సమయంలో తిరిగి మనం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమం అమలు చేద్దామని చెప్పటం. ఈ రకమైనటువంటి పెత్తందారీ మాటలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు దీన్ని గమనించాలి. ఇప్పటికే వారి యొక్క సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే ఉందో 147 నియోజకవర్గాల పైచిలుకు వైసీపీకి రాబోతున్నటువంటి నేపథ్యంలో అవి రాకుండా చేయడానికి లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క లబ్ధిదారులందరినీ కూడా డబ్బుతో పర్చేజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి, అదే రకంగా వారి కూటమికి సంబంధించిన ఎన్ఆర్ఐల పేరుతో డబ్బులున్న మూట సంచులతో దిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఎన్నికల సంఘం వీటి మీద దృష్టి పెట్టాల్సిందే. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి ఇటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా కటకటాల వెనక్కి పంపించాల్సిందే. భవిష్యత్తులో ఏ ఒక వ్యక్తి కూడా ఎన్నికల వ్యవస్థని కించపరచకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క నీతి నిజాయితీని శంకించకుండా, డబ్బు సంచులతో మాత్రమే ఎన్నికల్లో మనం ప్రయోజనం పొందగలుగుతాం, డబ్బుతో ఓటుని కొనగలుగుతాం అనేటటువంటిది ఓట్ ఫర్ నోట్ అనేటటువంటి దాంట్లో వారి యొక్క లీడర్ ఎవరైతే ఉన్నాడో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు. అందుకే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు కనుక చేలో కనుక మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అనేటటువంటిది. ఒక వ్యక్తిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 5 కోట్ల రూపాయలతో పర్చేజ్ చేయాలనేటటువంటి తలంపు ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీకి వచ్చిందో వారికి సంబంధించిన అనుయాయులకు కూడా అవే రకమైనటువంటి అలవాట్లు వస్తాయి. ఇప్పటికైనా సరే వారి మీద చర్య తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఎన్నికల వ్యవస్థను కానీ, ఎన్నికలను పర్యవేక్షించేటటువంటి అధికారులను కానీ కించపరిచేటటువంటి రీతిలో డబ్బులతో కొనగలుగుతామనేటటువంటి మదం, గర్వం, పొగరు అనేటటువంటి ఎవరైతే ప్రదర్శిస్తారో వాడికి చట్ట ప్రకారం శిక్ష చేయాల్సిందిగా మనం అందరం డిమాండ్ చేయాల్సిందే.